పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓటు స్టూడియో. యాంకర్ స్వేచ్ఛ కేసు కొత్త మలుపు తిరిగింది. శనివారం రాత్రి 11 గంటలకు అడ్వకేట్ సమక్షంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి పూర్ణచందర్ నాయక్ లొంగిపోయాడు. అనుమానాస్పద స్థితిలో మరణించిన సీనియర్ జర్నలిస్ట్ యాంకర్ స్వేచ్ఛ సహచరుడిగా తెరపైకి వచ్చాడు పూర్ణచందర్. స్వేచ్ఛ మరణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ అంతకుముందే లేఖ విడుదల చేశాడు. ఆ తర్వాత అర్ధరాత్రి లాయర్ సహాయంతో పోలీస్ స్టేషన్కు వెళ్లి సరెండర్ అయ్యాడు. యాంకర్ స్వేచ్ఛ కేసు కొత్త మలుపు తిరిగింది. శనివారం రాత్రి 11 గంటలకు అడ్వకేట్ సమక్షంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి పూర్ణచందర్ నాయక్ లొంగిపోయాడు. అనుమానాస్పద స్థితిలో మరణించిన సీనియర్ జర్నలిస్ట్ యాంకర్ స్వేచ్ఛ సహచరుడిగా తెరపైకి వచ్చాడు పూర్ణచందర్. స్వేచ్ఛ మరణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ అంతకుముందే లేఖ విడుదల చేశాడు. ఆ తర్వాత అర్ధరాత్రి లాయర్ సహాయంతో పోలీస్ స్టేషన్కు వెళ్లి సరెండర్ అయ్యాడు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్. ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ యాంకర్ స్వేచ్ఛ మరణంపై తల్లిదండ్రులు నోరు విప్పాక ఆ విషయం అంతే అప్పటి వరకు దాన్ని ఆత్మహత్యగా ప్రచారం చేయడం జరిగింది. కానీ తల్లిదండ్రులు మాట్లాడిన తర్వాత ఆ వాస్తవాలు బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు కూడా స్పందించాయి. దీని వెనుక నిందితుడు పూర్ణచందర్ ఉన్నాడు. పూర్ణచందర్ బీఆర్ఎస్ పార్టీలో ఒక పెద్ద బీఆర్ఎస్ పార్టీ పెద్ద నాయకుడు, ఆ అనుచరుడు. ఈయన గతంలో పూర్ణచందర్ స్వేచ్ఛ పనిచేస్తున్న ఛానల్లోనే పనిచేశారు. ఆ రకంగా వారిద్దరూ సహచరులుగా, అదే స్వేచ్ఛ సహచరుడుగా ఉన్న పూర్ణచందర్ వేధింపుల వల్లే తన కూతురు మరణించిందని తల్లిదండ్రులు ఆరోపించారు. అదేవిధంగా ప్రజా సంఘాలు, అటు కొన్ని రాజకీయ పక్షాలు కూడా ఇదే ఆరోపణ చేసిన తర్వాత పోలీసుల దర్యాప్తులో ఒక్కసారిగా మలుపు తిరగడం జరిగింది. అప్పటి వరకు ఆత్మహత్యగా భావించిన ఆ కేసు అనుమానాస్పద మృతిగా కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టిన పరిస్థితి. దీంతో అప్పటి వరకు అబ్స్కాండింగ్, అదే తప్పించుకొని తిరుగుతున్నటువంటి పూర్ణచందర్ ఒక్కసారిగా లేఖ విడుదల చేయడం, ఆ లేఖ విడుదల చేసిన కొన్ని గంటల తర్వాత న్యాయవాది సమక్షంలో పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం అనేది ఒక నాటకీయ పరిణామాలని చూపెడుతోంది. నాటకీయ పరిణామాలను తలపిస్తున్న పరిస్థితి. అయితే మొదటి నుంచి జరిగిన ప్రచారానికి భిన్నంగా మలుపులు తిరుగుతున్న ఈ స్వేచ్ఛ కేసు మరి ఇంక ఎలాంటి వాస్తవాలు బయటికి వస్తాయి. ముందు ముందు పోలీసుల దర్యాప్తులో వేచి చూడాల్సిందే. ఏదేమైనప్పటికీ కూడా స్వేచ్ఛ సంఘటన స్థలంలో మరణించినప్పుడు ఆమె ఇంటిలో పోలీసులు వెళ్ళినప్పుడు సేకరించిన ప్రాథమిక సమాచారం ఆధారాల ప్రకారం కూడా చూసినట్లయితే ఆత్మహత్య లక్షణాలు కనబడడం లేదు అని కూడా మొదటి నుంచి చర్చ జరుగుతున్న పరిస్థితి. ఉరి వేసుకున్నట్లయితే నాలుక బయట ఉంటుంది, అలాగే కాళ్ళు కింద ఆనవు. అలాంటి పరిస్థితి అక్కడ కనిపించని పరిస్థితిని పలువురు అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి. అలాగే ఆమెకు దేహంలో గాయాలు, రక్తము, ముక్కు నుంచి రక్తం కారడం కూడా ఈ పరిస్థితి ఆత్మహత్య కాదు, ఇది అనుమానాస్పద హత్య అని ధృవీకరించడానికి, ఒక నిర్ణయానికి రావడానికి, నిర్ధారణకు రావడానికి పోలీసులకు, అలాగే ఆ ప్రత్యక్ష సాక్షులకు, ఆ సంఘటన చూసిన ప్రత్యక్ష సాక్షులకు తెలుస్తున్న పరిస్థితి. ఈ విషయాలు గమనించిన తర్వాత ఏదైతే ప్రచారం చేయడం జరిగిందో ఆత్మహత్యగా, ఆ ఆత్మహత్య ప్రచారాన్ని తిప్పికొట్టి మలుపులు తిరగడం జరిగింది. అనుమానాస్పద మృతిగా
అయితే బయటికి వచ్చిన పరిస్థితి. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో పూర్ణచందర్ లొంగిపోక తప్పని పరిస్థితి ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఆయన తన పైన రాకుండా తన పైన వస్తున్న ఆరోపణలకు వివరణ ఇచ్చే క్రమంలో ఒక లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో కూడా మొత్తం స్వేచ్ఛ, మానసిక పరిస్థితి, ఆమె బాల్యం నుంచి తన ఎదుగుదలలో అంటే తన పెంపకంలో పడ్డ ఇబ్బందుల గురించే చెప్పాడు తప్ప తన తరపున ఏం జరిగింది, తన ప్రమేయం ఏం లేదని చెప్పుకునే ప్రయత్నమే చేశారు. కాబట్టి ఈ లేఖ కూడా పలు అనుమానాలకు తావిచ్చింది. మొత్తం మీద ఈ కేసులో మరి పోలీసులు నిజాలు తేల్చాల్సిన అవసరం అయితే ఉంది దర్యాప్తులో. ఇక ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. ఈ దర్యాప్తు ఎలాంటి వాస్తవాలను బయటకు తెస్తుందో, ఈ దర్యాప్తులో పోలీసులు ఎలాంటి విషయాలు మరి రాబడతారనేది వేచి చూడాల్సిందే ప్రియాంక. శ్రీనివాస్, అయితే పూర్ణచందర్ విడుదల చేసిన లేఖలో ఎటువంటి అంశాలు ఉన్నాయి, దానికి సంబంధించి సమాచారం ఏముంది? ప్రియాంక, పూర్ణచందర్ విడుదల చేసిన లేఖలో మొత్తము నా బాధ్యత లేదు, నా ప్రమేయం లేదు 2009లో ఒక ఛానల్లో పనిచేస్తున్నప్పటి నుంచి తనకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆమె వైవాహిక జీవితంలో 2 సార్లు విడాకులు తీసుకున్నారు. ఆ విడాకులు తీసుకొని డిప్రెషన్ లోకి వెళ్ళారు. ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిన క్రమంలో తనతో అన్ని విషయాలు పంచుకునేవాళ్ళు. ఆ విధంగా తర్వాత 2010 ఆ ప్రాంతంలో ఆ తర్వాత తనకు దగ్గరయ్యారు. అప్పుడు మేము కలిసి ఉన్నాము. ఆ కలిసి ఉన్న క్రమంలో తన కూతురుని కూడా నేనే చాలా బాగా చూసుకున్నాను. ఆ కూతురు ఖర్చులు ఒక స్కూల్లో చేర్చి కూడా ఆ కూతురు బాధ్యతలు తనకు ఒక తండ్రిగా చేపట్టాను. ఆమెకు ఏ లోటు రాకుండా నేను చూసుకున్నాను. ఆమె డిప్రెషన్ లో బాధపడుతూ ఉంటే ఆసుపత్రికి తీసుకువెళ్ళాను. ఆ నివేదికలు కూడా తన వద్ద ఉన్నాయి. కవాడి కూడా రూమ్ లో ఉంటున్నప్పుడు అక్కడే ఉండిపోయాయి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ బాల్యంలో వీళ్ళు ఒక ఉద్యమ సంస్థలో తల్లిదండ్రులు పనిచేస్తున్న క్రమంలో తల్లిదండ్రులు తనను చిన్న వయసులోనే అన్నల దగ్గర వదిలేసి తమ బంధువుల దగ్గర వదిలేసి పోవడము అనేది, ఆ తర్వాత బాల్యంలో తల్లిదండ్రుల ప్రేమ ఆమెకు అందలేదు అనే విషయాన్ని కూడా ఆయన పదే అందులో పేర్కొనడం జరిగింది. ఇవన్నీ కారణాల వల్ల ఆమె ఎప్పుడు ఒక వెలితిగా ఒంటరిగా ఉండేది, ఒంటరిగా ఫీల్ అయ్యేది. ఆ క్రమంలోనే ఆమె ఈ రకంగా ఈ నిర్ణయానికి వచ్చారు తప్ప నాకు ప్రమేయం లేదు అనే విధంగా మొత్తం లేఖలో పేర్కొన్న విషయం, లేఖ సారాంశం అంతా తన ప్రమేయం లేదని చెప్పుకునే ప్రయత్నంలోనే సాగింది తప్ప 2 కోణాలు, అన్ని కోణాలను ఆ లేఖలో పేర్కొనలేదు. ఆ లేఖలో అన్ని కోణాలు ప్రస్తావించిన పరిస్థితి లేదు. దాంతో మొత్తం మీద ఆమె క్యారెక్టర్ అసాసినేషన్, ఆమె వ్యక్తిత్వ హనన వైపే ఈ లేఖ మొత్తం సాగింది. ఈ లేఖ రాయడంలో వెనక ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఆయన తను తప్పించుకోవడానికే ఈ లేఖను విడుదల చేశారా, లేక విడుదల చేయడం ద్వారా తనపై వస్తున్న ఆరోపణలను పక్కదారి పట్టించేందుకే ఈ ప్రయత్నం అనేది కూడా పలు రకాల అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ దర్యాప్తులో మరిన్ని నిజాలైతే బయటికి రావాల్సిన అవసరం ఉంది ప్రియాంక. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.